మేడం అనమంటారా? నిషా గారు అనమంటారా? నిష్క గారు ఇస్ ది బెస్ట్. అవునా? ఓకే. అయితే అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనల్ని. అట్లని కాదండి. నిష్క అని పిలిస్తే బాగుంది. యాక్చువల్లీ నాకు నా పేరంటే చాలా ఇష్టం. అవునా? ఓకే. మీరు ఇంటా ఉంటారా నిషిక, నిషిక, నిషిక అని? ఆ! హ్మ్. ఓకే. సూపర్. అసలు మీరెక్కడి నుంచి వచ్చారు? అసలేంటి? ఇక్కడ హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లో యాక్చువల్లీ బోర్న్ అండ్ బాటప్ హైదరాబాద్‌లోనే. ఓకే. స్కూలింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే అయింది. సో, ఫ్రెండ్ త్రూ మా మమ్మీకి కలిసాను. హుహు. సో, మా మమ్మీతోటి కలిసి ఇద్దరిది సేమ్ ఫీలింగ్ కదా! సో, కొంచెం అటాచ్‌మెంట్స్, బాండింగ్స్ ఎక్కువైంది. సో, తనతోటే మొత్తం అని జెప్పి మమ్మీతోటే కలిసుంటున్నా ఇప్పుడు ప్రెజెంట్ అయితే. పేరెంట్స్‌కైతే నో, నో. పేరెంట్స్ తోటి ఏం టచ్‌లో లేను. హ్మ్. నాకొద్దు గూడా. ఎందుకనలా? ఎందుకంటే లైక్ 21 ఇయర్స్ వాళ్ళతోటే ఉన్నాను. వాళ్ళకి తెలీదా వాళ్ళ కొడుకు ఎట్లాంటోడో ఏందో అని జెప్పి. ఓకే. 21 ఇయర్స్ మీరు మొత్తం జూసుకున్నారు. కానీ ఏజ్ వచ్చేటప్పుడు నేను చెప్పినా మీకు నాకిలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని జెప్పి. ఇలాంటి ఫీలింగ్స్ వస్తే మీరు అన్ని రిలేషన్స్ నాతో కట్ జేసుకుంటారా? హ్మ్. 21 ఇయర్స్ ఓకేనా? 21 ఇయర్స్. సో, ఆ 21 ఇయర్స్‌లో కష్టాలు జూసినా, సుఖాలు జూసినా మీ ఫ్యామిలీలో. జస్ట్ నాకిట్లా ఉంటే మీరు నాకు మొత్తానికి వదిలేస్తారా? హ్మ్. సో, అందుకోసం ఇంట్లో నుండి వచ్చేసాను. ఇంట్లో నుండొచ్చి కూడా 6 ఇయర్స్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మా మమ్మీతోటి ఉంటున్నా. తనే నాకు మొత్తం. అంటే ఇప్పుడు మీరన్నట్టుగానే 21 ఇయర్స్ వాళ్ళతోనే ఉన్నానని చెప్పని అంటున్నారు. మరి ఆ 21 ఇయర్స్‌లో ఎప్పుడు గూడా అంటే వాళ్ళకి చెప్దామని చెప్పని అంటే మీ ఫీలింగు అప్పుడు కలిగిందా? లేదంటే ముందు నుంచే ఉన్నారా మీరలాగా? నాకు యాక్చువల్లీ బై బర్త్ నా ఫీలింగ్ ఇట్టే. ఓకే. స్కూల్‌కెళ్ళాలన్నా నేను చిన్నప్పుడైతే మా అక్క గౌన్స్ యేసుకుంటేనే నేను స్కూల్‌కెళ్తుండే నర్సరీకి. హ్మ్. లేకపోతే నేను వెళ్ళను. ఆ ఫోటోగ్రాఫ్స్ గూడా ఉండే నా దగ్గర. హ్మ్. సో, పెద్దయినంకనే అట్లనే ఇంట్లో ఎవరు లేనప్పుడు శారీస్ కట్టుకోవడము, మా అక్క జ్యువెల్లరీ యేసుకొని జూసుకోవడము, టవల్ ఉంటది గదా! హ్మ్. టవల్ తోటి హెడ్‌కి ఇట్లా జుట్టు వేసుకొని జూసుకోవడము, హ్మ్. అట్లా జూస్తుండే. మెల్లమెల్లగా అపార్ట్‌మెంట్‌లో వాళ్ళకి తెలిసింది. సో, దాని తర్వాత నాకు కొంచెం అదైంది. మళ్ళీ మాదెట్లుంటదంటే మా నడక, మా టాక్ సెన్స్, మా వాయిస్ హ్మ్. డిఫరెంట్‌గుంటది. అవును. సో, దాంతోటి గల్లీలో మొత్తం అర్థమైంది. స్కూల్‌లో గూడా క్లాస్‌మేట్స్ ముందు ఏంటి హ్మ్. ఇరిటేటింగుండే చాలా. అంటే స్కూలుకెళ్ళినప్పుడు గూడా మీరు అంటే ఈ ఈ ఇట్లానే ఉండేవారా? ఫీలింగ్స్ గాని మీకేమన్నా? యాహ్! డెఫినైట్‌లీ. స్కూల్‌లో గూడా నాకిట్లనే ఫీలింగ్స్ ఉండే. హ్మ్. అందరికి తెలుసు మా స్కూల్‌లో మా టీచర్స్‌కి, మా సార్స్‌కి అందరికి తెలుసు నా హ్మ్. ఫీలింగ్స్ ఏందో అని జెప్పి. ఎవరైనా ఎప్పుడైనా కామెంట్ చేయడం గాని, ఏడిపించడం గాని? ఏడిపించడమా? చిన్నప్పటి నుండే ఏడిపించడం నాకైతే. ఫిఫ్త్ స్టాండర్డ్ ఏజ్ మూమెంట్‌లో పిల్లలు ఎదిగే టైమొస్తది. అవును. అప్పటి నుండి నాకు టార్చర్ అనేటిది ఇంకా డబుల్ అయిపోయింది. హుహు. వీడు ఫలానా మనిషి వీడి టాకింగ్ సెన్స్ ఏంది? వీడెందుకు ఇట్లా మాట్లాడతాడు? ఇప్పుడు మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే. మా ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు 10థ్ దాకా నాతో బానే ఉన్నారు. హ్మ్. 10థ్ తర్వాత మధ్యలో చాలా కొట్లాటలు గూడా వచ్చాయి మాకు. మళ్ళీ మళ్ళీ కలుస్తున్నాం కానీ అటాచ్‌మెంట్ నాకు క్లోజ్‌నెస్ నాకు దొరకలేదు. ఓకే. హరాస్మెంట్ చాలా ఉంటుండే స్కూల్‌లో. అంటే ఎప్పుడైనా అనుకున్నారా? ఇట్లా మీరు చేంజ్ అయిపోతానని చెప్పని అప్పుడు? లేదండి. చిన్నప్పుడైతే నేను అస్సలు అనుకోలేదు. కానీ నాకు హ్మ్. అవ్వాలని అంటే ఉండే. చాలామంది చిన్నప్పుడే ఆ ఫీలింగొచ్చి ఇప్పుడు చూస్తున్నాము. చాలామంది గూడా చేంజ్ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉన్నారు. అట్లా మీరు అప్పుడే ఇది అనుకున్నారా? చిన్నప్పుడు మా క్లాస్‌లో ఒకసారి ఆహ్, 10థ్ టీచర్స్ డే అనుకుంటా. హ్మ్. టీచర్స్ డే రోజు 10థ్‌లో మనమే టీచర్స్‌లాగా రెడీ అవ్వాలి గదా! సో, నేను కుర్తా పైజామా యేసుకొనెళ్ళినా. ఓకే. సో, ఫ్రెండ్స్ అందరూ డిస్కషన్ చేస్తుంటే, అప్పుడు అందరూ ఫ్రెండ్లీగుంటే నేను అదే మూమెంట్‌లో చెప్పేసిన. "అరే! నాకు ఇట్లా మారిపోవాలనుంది. నాకు అమ్మాయిలాగా రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం. చీరలు కట్టుకోవాలంటే చాలా ఇష్టంరా" హ్మ్. అని చెప్పి మా ఫ్రెండ్స్ ముందు ఓపెన్ అయిపోయినా. ఆ! మా ముగ్గురు ఫ్రెండ్స్ ముందు. హ్మ్. సో, వాళ్ళన్నారు అప్పటి నుండి వాళ్ళ మాటలు కొంచెం డిఫరెన్స్ అర్థమైతది గదా! అవును. సో, నేను గూడా లైట్ తీసుకొని నేను స్టడీస్ నాకు బుర్రకెక్కదు చదువు హ్మ్. అంటే. హ్మ్. ఔట్ ఆఫ్ మై మైండ్. నిద్ర రాకపోతే ఏదైనా బుక్ ఓపెన్ చేస్తే ఖతం మంచి నిద్రపోతా. హ్మ్. సో, అట్లనే ఏదోటి ఇప్పుడు 10థ్ పాస్ అవ్వాలి. హ్మ్. 10థ్ పాస్ అవ్వాలి. అదొక పెద్ద ఇది. హ్మ్. ఫ్యామిలీ పాస్‌డా? తెలుసు గదా! హ్మ్. ఆ! పాస్ అయ్యాను. ఆ! ఎట్లో చెప్పి పైన కింద పడి చదివి పాస్ అయిపోయాను. ఓకే. అంటే లాంగ్వేజెస్‌లో ఐ వాస్ గుడ్. హ్మ్. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ దీస్ 3 సబ్జెక్ట్స్‌లో ఐ వాస్ గుడ్. హ్మ్. నాకు మా హిందీ టీచర్ ఎట్లా అంటే తనకు మొత్తం తెలుసు. సో, తను దగ్గరుండి మొత్తం హిందీలో ఏమేమున్నాయి మార్క్స్, ఏం ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి అవన్నీ ఇస్తుండే ఆమె. హుహు. ఆమె దగ్గర మొత్తం నేర్చుకున్నా. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇవి 3 సబ్జెక్ట్స్‌లో మనం ఎక్స్‌పర్ట్ ఉండే. హ్మ్. మిగతాదన్నీ డల్. అంటే ఇప్పుడు మీకు మీ ఏవైతే ఉన్న లాంగ్వేజెస్ ఇయన్నీ
పర్ఫెక్ట్ అని చెప్పని అంటున్నారు. సారీ? లాంగ్వేజ్ అన్ని పర్ఫెక్ట్ అని చెప్పని అంటున్నారు హ్మ్. కదా! మరి మీకు తెలుగు కూడా రాదని చెప్పని అన్నారు సరిగ్గా. మాటలు హ్మ్. ప్రొనౌన్స్ రాకపోతుండే నాకు. ఓకే. చదవడం ఏంది హ్మ్. 20లో అప్పట్లో 30 మార్క్స్‌కి పాస్. ఆ! సో, మెయిన్ క్వెషన్స్ ఐ వాస్ లైక్ తీసుకున్నా, రాసుకున్నా. సో, దానికి పాస్ అయిపోయాను. తెలుగు అయితే నాకు 5 ఇయర్స్ బ్యాక్ బిల్కుల్ రాకపోతుండే. హ్మ్. సో, మా మమ్మీ దగ్గర నుండి మెల్లమెల్లగా వాళ్ళు మాట్లాడే స్లాంగ్ చూసి అట్లా నేను నేర్చుకున్నా. ఇప్పుడు ఓకే. గూడా నాకు కొంచెం ఫ్లూయెంట్‌గా రాదు. మిస్టేక్స్ చాలా ఉంటాయి నా తెలుగులో. ఓకే. అయితే మీ స్కూల్ డేస్‌లో మీకేమైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉందా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా? స్కూల్లోనా? హ్మ్. లేదండి. అంటే మీరు అప్పటి వరకు మీరు 20 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఎవరికీ చెప్పలేదు తెలీదు కదా! ఆ! అందరికి అంతకుముందు మీలోనే ఉండేది. హింట్స్ ఇస్తూ ఉన్నాను. అలా ఎవరికైనా 10థ్ ఇచ్చారా? అయిపోయినాక అలా 10థ్ ఎవరికైనా ఎగ్జామ్స్‌లో ఇచ్చారా? గూడా ఉండే. మా గల్లీలోనే ఉండే. తన పేరు ఎందుకులే ఇప్పుడు. సో, పేర్లు అందరికి ఉంటాయండి. ఇప్పుడు మీరని చెప్పని ఎవరికీ తెలీదు కదా! తనకు తెలుసులే. అయితే అప్పటి నుంచి ఉందయితే. ఆ! ఆ! సో, ఎగ్జామ్స్ టైమ్‌లో అది పెద్ద అది గూడా లేదు. హ్మ్. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. నేను నీకు నమ్మి మొత్తం జెప్పిన. నువ్వు గల్లీలో అందరికి చెప్పి, "అరే! ఇట్లా వీడు నాకొచ్చి ప్రపోజ్ చేసిండు." ఓకే. అంటే ప్రపోజింగ్ అంటే నేను ఇట్లా అనుకోని నేను నీకు ప్రపోజ్ చేస్తే అది మన ఇద్దరి మధ్యలో ఉండాలి. హ్మ్. నువ్వు దానికొక కాంట్రోవర్సీ చెయ్యొద్దు. నువ్వు వెళ్లి అందరికి జెప్పేసినావు. అదొకటి ఇరిటేట్ అయింది. మళ్ళీ దాని తర్వాత హాలిడేస్ అయిపోయింది. కాలేజ్ గూడా వాడు ఏ కాలేజ్‌కెళ్ళిండో నేను అదే కాలేజ్‌కెళ్ళినా కావాలని ఎందుకని? చెప్పి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్నెలా